హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. రాత్రికాల సమయంలో నూతన సంవత్సరపు ఆరాధన దేవుడు అద్భుతకరంగా జరిగించారు. విశేషమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఓ ప్రత్యేకమైన వాగ్దానం ద్వారా దేవాది దేవుడు మనని దర్శించారు. అందును బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో రాత్రి మన సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం, ఈ 2021వ సంవత్సరానికి మన సంఘమునకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం. అందరూ చెప్పండి టక పైకి చూస్తున్నారే, అప్పుడే మర్చిపోయారా వాగ్దానం? కనీసం మీ వాగ్దానం అన్న మీకు గుర్తుందా? స్తోత్రం. సంఘ వాగ్దానం ఏంటమ్మా చెప్పండి. నేను నీతో నిత్య నిబంధన, అటు చూసి చెప్తున్నారులే. నేను నీతో నిత్య నిబంధన చేసేది, దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీకును చూపేదను. దేవునికి స్తోత్రం. దావీదునకు చూపబడిన శాశ్వతమైన కృప దేవుడు మనకు చూపించాలంటే ఏం చేయాలో రాత్రి ఓ విలువైన మాట మనం నేర్చుకున్నాం. సౌలుకు కృప దూరమైనట్లుగా, దావీదా నేను నీకు నా కృపను దూరం చేయను. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే దెబ్బలు కొడతాను, దండంతో నిన్ను శిక్షిస్తాను, కానీ కృప మాత్రం నీకు దూరం చేయను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు సౌలుకు కృప దూరమైంది? ఎందుకు దావీదుకు దేవుడు శాశ్వతమైన కృప చూపించాడు అంటే, ఒక్క మాట రాత్రి మనం విన్నాం. ఏం విన్నాము? రాత్రి మనం ఏం విన్నాం? దావీదుకు దేవుడు శాశ్వతమైన కృపనివ్వడానికి గల కారణం ఏంటి? సౌలులో లేనిదేంటి, దావీదులో ఉన్నదేంటి? కీ ఇస్తే గాని బలు పెరగదు మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. సౌలులో పశ్చాత్తాపం లేదు, కానీ దావీదు గుండె లోతుల్లో నుంచి తను చేసిన తప్పును పట్టి పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కనికరం, ఆయన కృప, శాశ్వతమైన కృప మన మీదికి రావాలంటే అతిక్రమములు దాచుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండో మాట ఇప్పుడు మీకు చెప్పి నేను క్లుప్తంగా ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కువసేపు ఉండదు ఆరాధన, రాత్రి చెప్పాను. కొంతమంది దేవుని మహాకృపను బట్టి ఆమేన్ అనేటప్పుడు కూడా వస్తారేమో. హల్లెలూయా. ఏది ఏమైనప్పుడు కూడా మీ కొరకు కనిపెట్టుకొని కానీ సమయానికి ముగిస్తాను. క్లుప్తంగా ఒక మాట జ్ఞాపకం చేస్తా. దావీదుకు చూపబడిన శాశ్వతమైన కృప దేవుడు మనకు చూపించాలి అంటే రెండో మాట చూడండి. వాగ్దానం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం మొదటి లైన్ చదవండి. రైట్. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్. దేవుడు నీతో నిత్య నిబంధన చెయ్యాలి అంటే, దావీదునకు చూపిన శాశ్వత కృప నీకును దేవుడు చూపాలి అంటే, ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో అకాయ్ తినండి, చెప్పేది కొద్దిసేపు. కాసేపు నీ జడ అట్టుంది, నీ పువ్వు అట్టుంది, నీ షేర్ అట్టుంది,
తర్వాత చూసుకుందిరా కాయ. స్తోత్రం. దావీదుకు చూపబడిన శాశ్వతమైన కృప దేవుడు నీకు చూపాలి అంటే చెవియొగ్గి నా యొద్దకు రండి. హల్లెలూయా. చెవియొగ్గి నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. రండి అని అక్కడితో ఆగలేదు, కానీ వచ్చి మీరేం చేయాలి? వినిన ఎడలా. హల్లెలూయా. చెప్పండి. నెంబర్ 1, దేవుడు రాత్రి మనతో మాట్లాడాడు. పశ్చాత్తాపపడాలి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నెంబర్ 2, రెండవది ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన యొద్దకు రావాలి. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. అందుకని ఓ గొప్ప భక్తుడు పాట రాశాడు, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాపి రమ్మను చున్నాడు. ప్రభు యేసు రమ్మనుచున్నాడు. ఈ నూతన సంవత్సరం, ఈ 2021వ సంవత్సరం, దేవుడు మనకు దయా కిరీటంగా అనుగ్రహించిన ఈ సంవత్సరం, ఈ మొదటి దినాన దేవుడు నిన్ను రమ్మనుచున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థలములో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఈ ఉదయకాలములో వాక్యము వినుచున్న దేవుని బిడ్డ, దావీదుకు చూపబడిన శాశ్వతమైన కృప నీ మీదికి దిగి రావాలని, నీకు దేవుడు అనుగ్రహించాలని ఆయన యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. రెండో మాట, ఆయన యొద్దకు రావాలి. ఎక్కడికి రావాలండి? దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి రావాలి. వాక్యం ద్వారా ప్రభు అంటాడు, నాకు దూరంగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీరు ఎంతకాలం నాకు దూరంగా ఉంటారు? ఎంతకాలం? మీరు అనుకోవచ్చేమో, దగ్గరనే ఉన్నాంగా పాటర్ గారు, వారం అత్తనే ఉన్నాంగా పాటర్ గారు. వాక్యంలో గుండెలు బద్దలైపోయి ఒక మాట చెప్పనా? గుండెలు బ్రద్దలైపోయి ఒక మాట చెప్పనా? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. పెదవులతో కనపరుస్తున్నారు, పై పెదాలతో ప్రభువా 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 ప్రభు అంటున్నారు. నీ శరీరం ఎక్కడుంది, కానీ నీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉందని ప్రభు అంటున్నారు. అందుకని ఈ రోజున దేవుడు అంటున్నాడు, చెవియొగ్గి మీరు నా యొద్దకు రండి. కమ్. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నా యొద్దకు రా. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా ఉన్నప్పుడు పందులు తినే పొట్టు కూడా దొరకలేదు, పందుల పొట్టు కూడా దొరకలేదు. తండ్రికి వేరుగా ఉండి ఏమీ సాధించలేకపోయాడు, తండ్రికి దూరంగా ఉండి ఏమీ పొందలేకపోయాడు, ఏమీ అనుభవించలేకపోయాడు. కానీ తన తప్పు తాను తెలుసుకొని తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తన పాపాన్ని తాను గుర్తించి
అయ్యో, నేను ఇక్కడ ఆకలికి అలమటించిపోతున్నాను, నా తండ్రి ఇంట అనేకులకు ఆహారము సమృద్ధిగా ఉంది, ఇదిగో నేను ఇక్కడ ఆకలితో అల్లాడిపోతున్నాను గుర్తించి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రికి సమీపంగా వచ్చాడు. ఏమైంది? స్థితి మార్చబడింది. కాళ్లకు చెప్పులు తొడగబడ్డాయి, చేతికి ఉంగరం ధరించబడింది, వస్త్రములు అలంకరించబడ్డాయి, గృహములోనికి అంతఃపురములోనికి చేర్చబడ్డాడు. చపలు కొట్టి స్తోత్రం చేద్దాం. తండ్రికి దగ్గరగా ఉంటే ఆ స్థితి వస్తుంది. దేవునికి దగ్గరగా ఉంటే నీ పాదములకు చెప్పులు, చేతికి ఉంగరం, దేహమునకు వస్త్రములు, అంతఃపురములో నివాసం. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు దూరంగా ఉంటే చింపిరి గడ్డం, చిరిగిపోయిన బట్టలు, పందులు తినే పొట్టు కూడా లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నీవు ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు? పై పెదాలతో ఎంతకాలం నన్ను గనపరుస్తావు? నీ హృదయాన్ని ఎంతకాలం నాకు దూరంగా ఉంచుతావు? చెవి యొక్కి మీరు నా యొద్దకు రండి. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు నువ్వు చూపిస్తాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. చాలండి, చాలన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. లేదండి, ఇంకా కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అబ్బో, దేవునికి స్తోత్రం. ఛార్జింగ్ బాగానే ఉంది. రైట్, మీరు అడిగారు కాబట్టి ఇంకొక మాట చెప్తాను. దావీదుకు చూపిన శాశ్వత కృప దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే మూడో మాట చెప్తున్నాను. మొదటి మాట ఏంటి? అయిపోయింది, పశ్చాత్తాపం. రెండవది ఏంటి? ఆయనకు సమీపంగా రావాలి. ఆయనకు దూరంగా ఉండి మనం ఏమి, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చెయ్యలేము గాక చెయ్యలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవది, ఆలకించి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. స్తోత్రం చెప్పండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీతో నిత్య నిబంధన చేస్తాను. ఎప్పుడంట? వినాలి. లిజన్ కేర్ఫుల్లీ. పశ్చాత్తాపడాలి, ఆయన యొద్దకు రావాలి, వచ్చి గొరక పెట్టి నిద్రపోవాలి. కొంతమంది ఉంటారండి భక్తులు, మనిషే ఇక్కడ ఉంటాడు, మనిషే ఇక్కడ ఉంటుంది. విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇంకా చెప్పాలా? విగ్రహమే ఏడుంటుంది, బాడీ ఏడుంటుంది, మైండ్ అంతా పాస్టర్ గారు ఎప్పుడు వదులుతాడో, ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో, స్తోత్రం, ఆయన ఏం చేస్తున్నాడు, స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిపరి విధాలుగా పోతుంటుంది ఆలోచన. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉంటాం మనం, మనిషిడే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అసలు ఇవాళ జనం పట్టు మా ఆయన మాసం తెచ్చాడేమో, తొందరగా ఇంటికి పోయి కొత్త ఉడక పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆయన దగ్గరికి రావటం మాత్రమే కాదు, వచ్చిన నువ్వేం చేయాలి? ఆయన చెప్పే మాట వినాలి. ఓ విలువైన మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో. చదవండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. క్షమించండి, దేవునికి మహిమ కలుగును. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యం. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 20:31 కూడా చదవండి. యోహాను శుభవార్త 20వ అధ్యాయం. యేసు
దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చదవబడిన మాటల యొక్క సారాంశం ఏంటంటే, మీరు ఆయన మాట వినాలి. ఇక్కడ ప్రభు అంటాడు, మీరు ఆయన మాట విని ఆయన నమ్మాలి, అప్పుడు మీకు జీవం. దేవునికి స్తోత్రం. అప్పుడు మీకు శాశ్వతమైన కృప. దావీదుకు చూపబడిన శాశ్వత కృప నీకు కూడా దేవుడు చూపునట్లు, నీతో నిత్య నిబంధన చేయునట్లు మీరు నేడు ఆయన మాట వినాలి. ఏం వినాలండి అక్క? ఏం వినాలి? ఆయన మాట వినాలి. దేవునికి స్తోత్రం. జబర్దస్తులో అర్థం పర్థం లేని ద్వంద్వ అర్థాలతో కూడిన పనికిమాని మాటలు కాదో. ఏం మాటలంటే? పనికి మాలిన మాటలు విని ఆహా ఓహో అని ఆనందించటం కాదు. ఏం వినాలి నువ్వు? దేవుని మాట వినాలి, దేవుని వాక్కు వినాలి. దేవుని మాట వింటే నీతో దేవుడు ఈ రోజున నిత్య నిబంధన చేస్తున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపిస్తాడు. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం, సౌలు దేవుని మాట విన్నాడు, కానీ ఆ మాట ప్రకారంగా చెయ్యలేదు. దావీదు దేవుని మాట విన్నాడు, వినిన ప్రకారంగా ప్రవర్తించాడు. స్తోత్రం చెప్పండి. వెంటమంటే విని ఇక్కడ దులుపుకొని పోవటం కాదు. ధర్మశాస్త్రం విన్నోళ్ళందరూ, వాక్యం విన్నోళ్ళందరూ దేవుని దృష్టికి నీతిమంతులు కాదు. బైబిల్ పట్టుకున్నోళ్ళందరూ భక్తులు కాదు. ఎవరయ్యా దేవుని దృష్టికి నీతిమంతులు? ఎవరు దేవుని దృష్టికి నీతిమంతులు అంటే, ధర్మశాస్త్రమును వినివారు కాదు, ధర్మశాస్త్రం ప్రకారంగా వాక్యము వినువారు మాత్రమే కాదు, వాక్య ప్రకారముగా ప్రవర్తించువారే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నువ్వు 24 గంటలు టీవీ పెట్టుకొని, సువార్త ఛానల్ చూసిన, యూట్యూబ్ పెట్టుకొని, ఆ పాటర్ గారు ఈ పాటర్ గారు ఎన్ని వర్తమానాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, నీ బ్రతుకులో మార్పు రాకపోతే, నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే, బైబుల్ అంతా కంఠోపాతంగా చూడకుండా అనర్గళంగా మాట్లాడగలిగిన సామర్థ్యము, జ్ఞాపక శక్తి నీకు ఉన్న వాక్యములో ఉన్నటువంటి వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించని దానివైతే, వాక్యానుసారంగా నడుచుకొనని దానివైతే, నీవు వ్యర్థుడవు, వ్యర్థురాలు అని బైబిల్ చెప్తుంది. వాక్యము ఎరిగిన వారు కాదు, వాక్యము వినేవారు కాదు, వాక్యము చదివేవారు కాదు, వాక్యాన్ని కంఠస్థము చేసేవారు కాదు. దేవునికి కావాల్సింది రోజు నువ్వు విన్న ఒక్క మాట అయినా సరే ఆ ప్రకారంగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి. ఒక ఆయన బైబిల్ గ్రంథంలో 10 విషయాలు తెలుసుకున్నాడు. దేవుని గురించి ఎన్ని తెలుసుకున్నాడండి? 10 విషయాలు తెలుసుకున్నాడు. ఒక ఆయన 3 తెలుసుకున్నాడు. 10 తెలుసుకున్నాడు గొప్పవాడా? 3 తెలుసుకున్నాడు గొప్పవాడా? చెప్పండి. 10 తెలుసుకున్నాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరూ మరణించారు, పరలోకం వెళ్ళారు. సింహాసనాసీనుడైన దేవుని దగ్గర నిలబడ్డారు. 3 తెలుసుకున్నాను చూశాడు. 3 తెలుసు. నువ్వు ఎన్ని నేర్చుకున్నావు? 3 నేర్చుకున్నాను అయ్యా. ఎన్ని పాటించావు? 3 పాటించాను. 100కి 100 మార్కులు వేశాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన 10 నేర్చుకున్నాడు. నువ్వెన్ని నేర్చుకున్నావురా? 10 నేర్చుకున్నానండి. 10. 3కి 100 అయితే నాకెన్ని ఇస్తాడు? 10 నువ్వెన్ని పాటించావు? 2ేనండి. నీకు 20 మార్కులు పో. దేవునికి స్తోత్రం. నువ్వు 10 తెలుసుకున్నావు, కానీ ఎన్ని పాటించావు? 2 పాటి. వాడు 3 తెలుసుకున్నాడు, 3 పాటించాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? నువ్వు ఎన్ని ప్రసంగాలు వింటున్నావు, ఎన్ని వాక్యాలు వింటున్నావు అన్నది కాదు పాయింట్ ఇక్కడ. నువ్వు విన్నదాన్ని ఎంతగా పాటిస్తున్నావు, నువ్వు విన్నదాన్ని ఎంతగా అనుసరించి నడుస్తున్నావు.
నాకు బైబిల్ అంతా తెలుసండి అంటే సరిపోదు. బైబిల్ ప్రకారంగా ఎలా నువ్వు జీవిస్తున్నావు? స్తోత్రం. బైబిల్ని కంఠోపాతంగా చెప్పగలిగిన వాళ్ళు దేవుని దృష్టి గొప్పోళ్ళు కాదు. బైబిల్లో ఉన్న ఆజ్ఞల ప్రకారంగా నడవగలిగిన వాళ్ళు గొప్పలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లాగని బైబిల్ చదవద్దు, బైబిల్ నేర్చుకోవద్దు, బైబిల్ కంఠస్థం చేయొద్దని అంటలే. చెయ్యాలి, చదవాలి, వినాలి, కంఠస్థం చెయ్యాలి. కానీ చేసిన దాన్ని, విన్నదాన్ని అనుసరించి నడవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట వినాలి అంటే ఆయన మాట విని ఆ ప్రకారంగా ప్రవర్తించాలి. సౌలు విన్నాడు. ఏం విన్నాడు? అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి నేను నీకు జయమిస్తాను, అమాలేకీయుల స్త్రీలను కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, గార్ధబములు కానీ, గొర్రెలు కానీ, ఎద్దులు కానీ, ఏది గుర్రాలు కానీ ఏది కూడా నువ్వు బ్రతకనీయకూడదు, సంహరించాలి. కానీ సౌలు ఏం చేశాడు? పనికిరాని వాటిని చంపేశాడు, బలిసిన వాటిని, క్రొవ్విన వాటిని బ్రతకనిచ్చాడు, అగాగు రాజును కూడా బ్రతకనిచ్చాడు. తనకి ఇష్టం లేని వాటిని చంపేశాడు, ఇష్టమున్న వాటిని బ్రతకనిచ్చాడు. స్తోత్రం. మనం కూడా కొన్నిసార్లు ఒప్పుకునేటప్పుడు, పాపాలు ఒప్పుకునేటప్పుడు ఇష్టం లేని ప్రభా ఇది చేయను ప్రభా అంటాం. ఇష్టం ఉన్న వాటిని ఒక పక్కన పెట్టుకుంటాం. అప్పుడప్పుడు పనికొత్తదిలే. దేవునికి స్తోత్రం. అబద్ధాలు ఆడకపోతే ఎట్టా బతుకుతారండి? అబద్ధం బతికినంత. దేవునికి స్తోత్రం. బూతులు మాట్లాడకపోతే, సరసోక్తులు మాట్లాడకపోతే, హల్లెలూయా. కొన్నిటిని ఇష్టమైన వాటిని బ్రతకనిస్తున్నాము, ఇష్టము లేని వాటిని చంపేస్తాం. సౌలు విన్నాడు దేవుని మాట, కానీ పాటించలేదు. కానీ దావీదు విన్నాడు, నాతాను ప్రవక్త మాట, లోబడ్డాడు, విధేయత చూపించాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, శాశ్వతమైన కృపను పొందాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. సచ్చుదెబ్బలు పండగ రోజు కూడా సచ్చుదెబ్బలు తినరాలేదేంటి? దేవునికి స్తోత్రం. అట్టి శాశ్వతమైన కృప ఈరోజు నీ మీదికి దిగి రావాలంటే నెంబర్ 1 పశ్చాత్తాపడాలి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. 2 ఆయన ఎద్దుకు రావాలి. 3 చెవియొగ్గి ఆయన మాటలు వినాలి, ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించాలి. యేసు తల్లి మరియమ్మ ఒక అద్భుతమైన మాట చెప్తుంది పరిచారకులతో, మీరు ఆయన చెప్పునది చెయ్యండి. యేసయ్య చెప్పింది చేస్తే ఏం జరిగిందండి? అక్కడ రాతి బాణలు ఉన్నాయి. ఏ బాణలండి? రాతి బాణలు. రాతి బాణల్లో నీరు పోస్తే నీరు ద్రాక్షరసంగా మారింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చెప్పింది చేస్తే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. ఆయన మాట ప్రకారంగా నీవు నడిస్తే నీ జీవితంలో మేలు పొందుతావు. ఎంతవరకు 2020వ సంవత్సరం వరకు కూడా ఎన్నో ప్రసంగాలు విని, ఎన్నో వాక్యాలు విని, ఎన్నో దేవుని మాటలు విని ఆ ప్రకారంగా జీవించకుండా ఇంకా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన వాడవైతే ఈ జనవరి 1వ తారీఖు 2021వ సంవత్సరం, అయ్యా నీవు నాతో చెప్పినదల్లా నేను చేస్తానయ్యా, దావీదు వలె పశ్చాత్తాపడతాను, దావీదు వలె నీకు సమీపంగా నీకు హృదయానుసారుడిగా ఉంటాను, దావీదు వలె నీ మాట విని ఆ ప్రకారంగా జీవిస్తాను అని ఒక నూతనమైన తీర్మానంతో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళగలిగితే ఆయన కృప శాశ్వతంగా తరతరాలకు నీ మీద నిలిచి ఉండునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ఈ అద్భుతమైన అమూల్యమైనటువంటి మాటలను బట్టి ప్రభు పాద సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా. ఉన్నతుడవైన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. దయగల తండ్రి నాయన, అయ్యా ప్రభువా, ఈ మధ్య ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన, అయ్యా మీ బిడలంగా నా దేవ ఇంతవరకు మీ పాద పద్మముల చెంత చేరి నాయన మా హృదయపూర్వకంగా ప్రభువా మిమ్మలను స్తుతించి మిమ్మలను గణపరిచి ప్రభువా మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లి
చెల్లిస్తున్నాము నాయన. దయగల తండ్రి మీకు స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభు నాయన అయ్యా మీ దాసులను బలపరిచి నాయన మా అందరితో మీరు మాట్లాడినందులకై మీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఈ సంవత్సరాన్ని ప్రభు మీరు నాయన అయ్యా మా సంఘం అంతటికి ఇస్తున్నటువంటి వాగ్దానము, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను నీకు చూపుదును అని మీరు సెలవిచ్చారు దేవా. శాశ్వతమైనటువంటి మీ కృప నాయన అయ్యా ప్రభు మేము కలిగి ఉండాలి అని అంటే ప్రభు నాయన అయ్యా మీ సన్నిధిలో దావీదు వలె ప్రభు నాయన అయ్యా నాయన తగ్గించుకొని నాయన ప్రతి దోషములు కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని నాయన పశ్చాత్తాపడి ప్రభు ప్రార్థించే ఆత్మను అయ్యా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. రెండోదిగా ప్రభు మేము మీ వద్దకు రావాలి అని, మీ సన్నిధికి రావాలని మీరు మాట్లాడి ఉన్నారు దేవా. అయ్యా ప్రభు మీ మాట వినాలి అని మీరు సెలవిచ్చారు ప్రభు. అయ్యా ప్రభు దావీదు మీ మాట విన్నాడు ప్రభు. నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పాపము చేసావని చెప్పినప్పుడు ప్రభు నాయన చెప్పిన సేవకుని మీద తిరగబడలేదు కానీ ప్రభు అయ్యా సేవకుని యొక్క మాటను లోబడి ప్రభు నా తండ్రి మీ సన్నిధిలో పశ్చాత్తాపడి అవును నేను పాపిని అని గ్రహించి మీ సన్నిధిలో ప్రభు నాయన తన దోషములన్నీ ఒప్పుకున్నాడు అయ్యా, విడిచిపెట్టాడు దేవా. మీ కనికరము శాశ్వతమైనటువంటి కృపను ప్రభు పొంది ఉన్నాడు దేవా. సౌలు రాజు అయితే ప్రభు మీ మాట వినకుండా నాయన అయ్యా సేవకుల మాటకు లోబడకుండా నాయన తండ్రి ఇష్టానుసారముగా ప్రభు జీవించి నా తండ్రి శపించబడ్డాడు ప్రభు. స్తోత్రం నా దేవా నాయన స్తోత్రాలు నాయన. మేము శాశ్వతమైన మీ కృపను మేము పొందాలి ప్రభు నాయన తండ్రి. మీ మాట విని ప్రభు నాయన మీ మాటకు లోబడి ప్రభు మీ చిత్తాన్ని మేము జరిగించే కృపను మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఎందరైతే బిడ్డలు ప్రభు ఈ మాటలు విని హృదయములో నూతనమైన తీర్మానము చేసుకుని ఉన్నారో ప్రభు ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ గాయపడిన హస్తముతో ఇప్పుడే బిడ్డలను మీరు తాకండి ప్రభు నాయన. దయగల తండ్రి నిశ్చయముగా నాయన మయ్యా మా సంగమునకు ప్రభు మాకు ఇచ్చినటువంటి ప్రభు ఈ వాగ్దానమును నెరవేర్చబడునుగాక నాయన. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు కూడా ప్రభు అయ్యా మీ కృపలో నుండి ప్రభు మేము తొలగిపోకూడదు ప్రభు నాయన. మీ నుండి దూరము చేసేది ఏది కూడా మాలో ఉండడానికి వీలు లేదు ప్రభు నాయన. అయ్యా మీ కృప పొందుకోవాలి నాయన. మీ కృపలోనే జీవించాలయ్యా. మీ కృపలోనే మేము మరణించాలి ప్రభు. మీరు అక్కడ పర్యాంతం వరకు కూడా నాయన మీ కృపలో నిలిచి ఉండే సంఘముగా నాయన, మీరు అక్కడలో ఎత్తబడే సంఘముగా ప్రభు నాయన. అయ్యా ఈ సంఘాన్ని సత్క్రియలతో మీరు అలంకరించమని ప్రార్థిస్తున్నాము ప్రభు. భూమి గతించిన ఆకాశములు గతించిన నేను నా మాటలు గతించవు అని మీరు సెలవిచ్చారు దేవా. నిశ్చయముగా ప్రభు మీ వాగ్దానము మా జీవితములలో నెరవేర్చబడునుగాక నా ప్రభువానికి స్తోత్రాలు. ఎందరికైతే ప్రభు నూతన సంవత్సరములో ప్రభు నూతనమైనటువంటి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారో నిశ్చయముగా వాగ్దానాలు బిడలు స్వతంత్రించుకుందురుగాక ప్రభువా. దేవానికి స్తోత్రాలు. మీ కృప అనుగ్రహించండి. మీ సన్నిధిలో మోకరిల్లిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసలో మీరు దర్శించండి ప్రభు నాయన తండ్రి. మీకు స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కూడా నాయన మీ దయను కిరీటముగా బిడ్డలందరికీ ధరింపజేయండి ప్రభు నాయన. బిడ్డలు వెళుతున్న మార్గాల్లో ప్రయాణాల్లో ప్రభు నాయన అయ్యా మీరే తోడుగా ఉండండి ప్రభు నాయన. ఆరోగ్య ప్రదాతవై ప్రభు నాయన బిడ్డల పక్షమున మీరుండి ప్రభు నాయన గొప్ప కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలను మీరు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందవలసిందిగా యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వినయ మనసుతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.